ఉడకబెడుతున్నాను అనమాట. క్యాప్సికమ్ వేసి ఫ్రై చేస్తాను. అంటే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే క్యాప్సికమ్, కోడిగుడ్లు, 2 టమాటాలు, 6 ఆనియన్స్ అనమాట కట్ చేసి పెట్టా కర్రీకని. చూడండి, 3 గరిటెలు అంటే స్పూన్లు ఆయిల్ పోస్తారు. ముందుగా పొయ్యి అంటించేసి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిందన్నమాట. చూడండి, టమాటాలు ఆనియన్స్ వేస్తారు మొత్తం. చూడండి, ఆయిల్ వేస్తారు కదా, టమాటాలు ఆనియన్స్ ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అనేది వేస్తామన్నమాట. మొత్తం వేస్తారు ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుంటాం. ఇది ఉంచేసి ఇలా ఘాట్లు పెట్టుకున్న చేపలు చూడండి ఇట్లా. ఇప్పుడు ఏంటంటే ఒక స్పూన్ పసుపు వేస్తున్నాం అన్నమాట. లాస్ట్లో ఏంటంటే వాటర్ పోస్తాం అన్నమాట. మొత్తం అంతా ఇలా మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి మటన్ ఫ్రెండ్స్. వాటర్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఆయిల్ పైకి వచ్చింది కదా, స్పూన్ నాకు కారం కూడా వేస్తున్నాను. వేసేసి కలిపేస్తున్నాను. మొత్తం ఒక 10 నిమిషాలు మక్కలు చేస్తానంట. షార్ట్ కూడా వేసేసి తర్వాత ఏంటంటే షార్ట్ కూడా సరిపడినంత వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను అంటే ఐడియా ఉంటుంది కాబట్టి నాకు వేస్తున్నాను. ఇలా కలిపేసాను కదా. ఆయిల్ బయటకు వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే సరిపడా వాటర్ పోస్తున్నా. అంటే బాటిల్లో 2 లీటర్లు పడుతుంది. అదే 2 లోటలు పడుతుంది మొత్తం. 2 లోటలు నాకు పోస్తుంది. పెట్టేసి దిగిరిపోయే ముందు ఏంటంటే ఈ గుడ్లు అనేది వేస్తారు. కొంచెం పులుసు ఉండగానే కొంచెం ఎగిరిపోతాకు వస్తుంది కదా కర్రీ. ఇప్పుడు ఏంటంటే ఈ గుడ్లు అనేది వేసుకుంటాను అన్నమాట. ఫ్రెండ్స్, ఇలా పులుసుగా దింపేస్తున్నాను అనమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. పులుసుగా కట్ చేసి దించేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇగురుగా కూడా వండవచ్చు, ఇట్లా గ్రేవీగా కూడా వండి పులుసుగా కూడా లేకపోతే గ్రేవీగా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఇది 2 రకాలుగా వండుతాను అనమాట. ఒకటో పులుసు టైప్లోను, ఒకటో కొంచెం గ్రేవీ కానీ లేకపోతే సాల్ట్ ఎగిరిపోతున్నట్టుగానే తీస్తాను అనమాట. సేమ్ ఇదే టైప్లో.